మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. ఉచితం ఉచితం ఉచితం. ఇకపై అన్ని ఉచితం. శస్త్రచికిత్సల నుంచి ప్రసూతి వరకు, మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి జంట నగరాల వరకు అన్ని వైద్య పరీక్షలు మా వద్ద ఉచితం. ఏంటి ఈ స్టంట్ అనుకుంటున్నారా? బావ బాటలోనే బావమరిది కూడా ఇక ప్రయాణమయ్యారు. నాలో నేను ఇచ్చిన ఉచిత సేవలను విస్తరించేస్తున్నానంటూ మీడియా ముందుకొచ్చేశారు. ఇంతవరకు బావ ఆ సేవలను విస్తరించి ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తే ఇక ఆయన బాటలోనే నేను సైతం ఆ బావమరిది కూడా తన టీంతో వచ్చేశారు. కేసీఆర్ కిట్ కథ ముగిసిన వేళ సీఎంఆర్ కిట్లతో బంపర్ ఆఫర్లను ఇస్తూ ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచిన నియోజకవర్గంలో మొదలుకొని ఇక ఎవరికి కావలసిన ఉచిత సేవలు అందించేస్తామంటూ ఆ పతి పత్నిలు అదరగొట్టేశారు. ఏంటి ఇన్నాళ్లకు వారికి అంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది? బావ రూట్లోనే బావమరిది కూడా ప్రయాణమవుతున్నారా? ఇది మరి ఎన్నికల స్టంట్ అనే మిగులుతుందా, లేక ఎన్నికలు ముగిసిన అనంతరం వరకు కొనసాగిస్తారా? ఇలా ఎన్నో అనుమానాలు అందరి మనసులను తెలిచివేస్తున్న వేళ ఇక మీరు రండి, ఉచితం అందించే బాధ్యత తమదంటూ మల్లారెడ్డి ఆసుపత్రి యాజమాన్యం ముందుకొచ్చేసింది. గతం 14 సంవత్సరాల నుంచి ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నాము. కాదు అంటే మల్కాజ్గిరి ఏరియాలో ఎవరికి తెలీదు. గాంధీ ఉస్మానియా తర్వాత అంత తక్కువ ట్రీట్మెంట్ అయ్యేది మల్లారెడ్డి హాస్పిటల్, ఇంకెక్కడ కూడా కాదు. ప్రస్తుతం మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో అరుంధతి ఆసుపత్రి ద్వారా కొనసాగుతున్న ఉచిత సేవలకు మరో ఆసుపత్రి కూడా తోడైంది. అరుంధతి ఆసుపత్రి నెలకొల్పిన నాటి నుంచి నేటి వరకు కూడా ఉచిత సేవలతో మర్రి రాజశేఖర రెడ్డి ముందుకు నడిపించగా, తల్లికిచ్చిన మాట కోసం ఈ ఆసుపత్రిని ఉచిత సేవలతో నడుపుతున్నానంటూ పలుమార్లు తెలియజేశారు. పార్లమెంటు పరిధిలో ఉచిత సేవలతో మంచి గుర్తింపును మర్రి రాజశేఖర రెడ్డి అందుకోగా, ఇక అంది వచ్చిన అదృష్టంతో మల్కాజ్గిరి పార్లమెంటు విడిచి మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా గెలిచి తన చరిత్రను తిరగరాసుకున్నారు. అరుంధతి ఆసుపత్రి ద్వారా ఉచిత మెడికల్ క్యాంపులతో మొదలుకొని అన్నింటా ఉచితమంటూ ప్రచారం భారీగానే చేయగా, వారి చేతిలో ఉన్న వైద్యంతో సేవలను అందించారు. ఇలా ఆయన సేవలు మంచి గుర్తింపునే అందించగా, అందుకు ఫలితంగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే ఎన్నికల్లో సైతం ఫలితం వచ్చింది. ఇలా ఆయన ఎంపీ కోసం కష్టపడి ఇన్నాళ్లు చేసిన సేవ గుర్తింపు కాగా, మల్కాజ్గిరి నియోజకవర్గానికి మల్కాజ్గిరి ఎమ్మెల్యే గెలిపించాలన్నది జగమెరిగిన సత్యమే కాగా, ఆయన బాటలోనే ఆయన బావమరిది కూడా ఇప్పుడు అదే బాటను ఎంచుకున్నారు. ఇది మా అమ్మగారి పేరు మీద పెట్టినాను. మా అమ్మగారు ఒకటే మాట చెప్పిండ్రు, నువ్వు నా పేరు పెట్టుకున్న రోజులు నా పేరు ఉంటే అక్కడ ఉచితంగా చేయాలని. ఆమె మొట్టమొదటిగా నాకు కండిషన్ పెట్టి ఈ హాస్పిటల్ పెట్టించింది. అదేవిధంగా చామకూర భద్రారెడ్డి ప్రస్తుతం మల్కాజ్గిరి ఎంపీ రేసులో బీఆర్ఎస్ పార్టీ తరఫున ముందు వరుసలో వినిపిస్తున్న పేరు. 14 ఏళ్లుగా మల్లారెడ్డి ఆసుపత్రిని నడిపిస్తుండగా, ఇప్పుడు మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోనే తమ ఉచిత సేవలను అందించామని, ఇప్పుడు జంట నగరాలతో పాటు ఇంకా కావలసినంత దూరం విస్తరిస్తామంటూ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం పెట్టేశారు. మరి ఇన్నాళ్లు అంతగా గుర్తుకురాని ప్రజానికం ఇప్పుడెందుకు గుర్తొచ్చారు అన్నది ప్రశ్న అయినా, ఒక్క చికిత్స మాత్రమే కాదు, ప్రసూతి విభాగాల్లో ఆడపిల్ల పుడితే 5,000 రూపాయల డీడీతో పాటు సీమార్ కిట్లు సైతం అందిస్తామంటూ బంపర్ ఆఫర్లు అందిస్తున్నారు. ప్రస్తుతం ఎంపీ రేసులో ఉన్న భద్రారెడ్డి తన పేరు ప్రతిష్టలను మరింతగా పెంచుకోవడానికి ఈ ఉచితం అన్న స్కీమును ప్రజల్లోకి తీసుకొస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతుండగా, మల్లారెడ్డి ఆసుపత్రిలో ఇకపై అన్ని సేవలు ఉచితమంటూ చైర్మన్ భద్రారెడ్డి, వైస్ చైర్మన్ ప్రీతిరెడ్డితో పాటు ఆసుపత్రి వైద్యులు తెలియజేస్తున్నారు. ఈ ఆఫర్ బాగానే ఉందంటూ సంబరపడ్డా, మరి ఇది ఎన్నికల స్టంటా లేక ప్రజానికం మీద కొత్తగా పుట్టుకొచ్చిన ప్రేమనా అన్నది మాత్రం ఇప్పటికీ ప్రశ్నగానే కాగా, మరి ఎన్నికల అనంతరం ఈ ఆఫర్ వర్తిస్తుందా లేదా అన్నది వారికే తెలియాలి. దయచేసి ఇవన్నీ మంచి హై అండ్ ఎక్విప్మెంట్ తోని, మంచి సీనియర్ డాక్టర్స్ తోని మల్లారెడ్డి హాస్పిటల్ అక్కడ రన్ అవుతుంది. సో మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ అంతా కూడా మీరు ఈ ఫెసిలిటీని యూజ్ చేసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇంకా అదే కాకుండా 1000 పైన హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఇంకా ముందు కూడా ఇవి కంటిన్యూ చేస్తాం. ఇంకా పెద్ద ఎత్తున మొత్తం మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ అంతా కూడా పెడతామని మీ అందరి ముందు చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. 14 సంవత్సరాల నుంచి ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నాము. కాదు అంటే మల్కాజ్గిరి ఏరియాలో ఎవరికి తెలీదు. మనం ఇది ప్రమోట్ చేస్తున్నాం. ఉచిత స్కీమ్ మర్రి రాజశేఖర రెడ్డికి మంచి గుర్తింపు దక్కించుకోగా, ఆయన బాటలతోనే ఆయన బావమర్ది భద్రారెడ్డి కూడా అదే స్కీమ్తో ప్రజల ముందుకు వస్తుండగా, మొదటి దశలో ఓటమిని అందుకున్న మర్రి రాజశేఖర రెడ్డి రెండో అటెంప్ట్లో మాత్రం విజయం సాధించగా, మరి అదే రిపీట్ అవుద్దా లేక ఆసుపత్రిలో ఉచిత సేవలు అందించినంత మాత్రాన ప్రజానికం నమ్మి ఓటేస్తారా అన్నది ప్రస్తుతానికి 100 మార్కుల ప్రశ్నే కాగా, వారి బంపర్ ఆఫర్ మాత్రం రోగులకు వరమే అయినా మరి నోటితో చెప్పేది చేతుల్లో చూపిస్తారా లేదా అన్నది వేచి చూడాలి. అందరూ ఎమ్మెల్యేలు ఒక రూట్ అయితే, ఆ మహిళా ఎమ్మెల్యే మాత్రం మరో రూటు అన్నట్టుగా మారిపోయారు. కంటోన్మెంట్లోనే అనుకుంటే
అక్కడ కూడా అందరికి మించిన గుర్తింపును దక్కించుకునేలా ఆ గులాబీ ఎమ్మెల్యే వైఖరి ఉండగా అందరూ వారి పార్టీ తెలిపే గుర్తులతో మెరిసిపోతుంటే తాను మాత్రం మరి మర్చిపోయారో లేక ప్రస్తుతానికి ఎందుకు భారం అనుకున్నారో కానీ అలా వచ్చేశారు. తెలంగాణ అసెంబ్లీలో కనిపించిన ఈ చిత్రం కొందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంటే మరికొందరు మాత్రం వారికి కొత్త కథ అని లైట్ తీసుకున్నారు. మరి మన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత గారు ఏం చేశారు అనుకుంటున్నారా? మీరే చూడండి. ఫిబ్రవరి 10వ తేదీన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తరుణంలో నేడు ఉభయ సభలతో తెలంగాణ అసెంబ్లీ కొనసాగింది. బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న తరుణంలో నేడు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తన ప్రసంగాన్ని తెలియజేయడానికి వచ్చారు. ఎమ్మెల్యేలంతా అసెంబ్లీ సమావేశంలో పాల్గొనగా కేసీఆర్తో పాటు పలువురు నేతలు మాత్రం అసెంబ్లీకి డుమ్మా కొట్టగా వారంతా బడ్జెట్ సమావేశాలకు మాత్రం హాజరు కానున్నారు. ఈ తరుణంలో గవర్నర్ ప్రసంగం తెలియజేయడానికి అసెంబ్లీకి రాగా ప్రభుత్వ పెద్దలతో పాటు ఎమ్మెల్యేలు గవర్నర్కు లేచి నిల్చుని ఘనస్వాగతం పలికారు. 50 నుంచి 100 ఎకరాల్లో ఐఐసిటీ, టీఎస్పీఎస్పీ ద్వారా ఉద్యోగుల భర్తీ, మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి, ఫార్మా విలేజ్ క్లస్టర్తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, బడ్జెట్ కేవలం ఆర్థిక పత్రం కాదని భవిష్యత్తు నమూనా అంటూ గవర్నర్ తన ప్రసంగంలో తెలియజేయగా గవర్నర్ ప్రసంగం ముగిసిన అనంతరం ఈరోజు అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డాయి. రేపటి రోజున గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టనుండగా 10వ తేదీన బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. 2 lakh jobs by our newly constructed TSPSC. The government is actively addressing land-related issues through the newly formed Dharani Committee. Hyderabad, our capital. ఇంతవరకు బాగానే ఉండగా మన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత మాత్రం అందరికీ క్వశ్చన్ మార్కుగా నిలిచారు. ఉభయ సభల మహిళా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి అసెంబ్లీలో సందడి చేసిన లాస్యా నందిత ఏ పార్టీ వారు ఆ పార్టీ వైపు, ఏ పార్టీ కండువలు వారు ఆ పార్టీ కండువలతో వారికి కేటాయించిన స్థానాల్లో కూర్చుంటే లాస్యా నందిత మాత్రం కాస్త డిఫరెంట్ గా దర్శనమిచ్చారు. బీఆర్ఎస్ గూటిలో ఉన్నప్పటికీ వారితో కలిసి పరుగులు తీస్తున్నప్పటికీ ప్రతి ఒక్కరూ తాము ఈ పార్టీ సభ్యులమంటూ గర్వంగా చెప్పుకునేందుకు ధరించే కండువను మాత్రం లాస్యా నందిత పక్కకు పెట్టేశారు. ఏ పార్టీ వారో గుర్తించేందుకు ఉన్న ఆధారం వారి మెడలో ఉండే కండువే కాగా లాస్యా నందిత మాత్రం అందరికంటే డిఫరెంట్ లుక్ తో మెరిసిపోతూ నవ యువ ఎమ్మెల్యేగా దర్శనమివ్వగా మరి ఏ పార్టీ అన్న విషయం మాత్రం తెలియకుండా ఉందన్నట్లుగా పార్టీ కండువాను మెడలో వేయకపోగా అందరితో కలిసి నవ్వుతూ ముచ్చటిస్తూనే అందరూ మెడలపై కండువా వేసి మేము బీఆర్ఎస్ పార్టీ నేతలమంటూ గర్వంగా చెప్పుకుంటూ ఏ పార్టీ వారు ఆ పార్టీ కండువాలతో కలరింగిస్తే నేను చాలా డిఫరెంట్ గురు అంటూ ఇలా దర్శనమిచ్చారు మన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత. కండువా వారి పార్టీ ఏదని తెలియజెప్పే చిహ్నం, మెడలో ఉండే కండువా వారి పార్టీ గొప్పతనాన్ని తెలిపే గుర్తు. కండువా మారితే పర్వాలేదు కానీ మొత్తానికి కండువే లేకపోతే అన్నిటికీ ప్రశ్నే కాగా మరి అంతటి గొప్ప విలువ పార్టీ కండువాకు ఉండగా మరి ఈనాడు లాస్యా నందిత కండువా పక్కకు పెట్టడానికి గల కారణం ఆవిడ మర్చిపోయారా లేక తనెవరో గుర్తుపట్టాలని డిఫరెంట్ గా ఎలా ఎంట్రీ ఇచ్చారా అన్నది వారికి తెలియాలి. హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మహేంద్ర హిల్స్ లోని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. రెవెన్యూ అధికారులతో కలిసి గురుకుల పాఠశాలకు చేరుకున్న ఆయన విద్యార్థులతో ముచ్చటించారు. పరిసర ప్రాంతాలు పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలెక్టర్ ముచ్చటిస్తూ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కష్టపడి చదివి గోల్ రీచ్ కావాలన్నారు. కొందరు విద్యార్థులు ఐఏఎస్ కావాలి అంటే ఏం చేయాలని అడగ్గా వారికి నిదానంగా సమాధానం చెప్తూ కష్టపడి చదివి ఓ టార్గెట్ పెట్టుకొని చదవాలని కలెక్టర్ సూచించారు. ఇప్పటి నుంచి మీరు 10th కానివ్వండి, నెక్స్ట్ ఇంటర్మీడియట్లో కానివ్వండి, తర్వాత ఒక మంచి కాలేజీలో తీసుకున్నట్లయితే మీకు ఆపర్చునిటీస్ కూడా అన్ని పెరుగుతాయి. ఆయన నివాసంలో ఏ శుభకార్యం వచ్చినా పండుగలా జరుపుకోవటం ఆయనకు అలవాటు. శుభకార్యానికి అతిథిగా మాజీ మంత్రి మల్లారెడ్డిని పిలిచి వారి మధ్య ఉన్న బంధం తెలియజేస్తుంటారు. పుట్టినరోజైనా పెళ్లి రోజైనా సీసీ కెమెరాతో ప్రత్యక్షమై నిఘా నేత్రాలను ఏర్పాటు చేస్తూ తన ప్రత్యేకతను బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ అరుణ్ యాదవ్ చాటుకుంటున్నారు. తన వివాహ మహోత్సవం పురస్కరించుకుని బోయినపల్లి బాపూజీ నగర్లో శ్రీదేవి పోచం అమ్మవారి దేవాలయంలో సీసీ కెమెరాలను అరుణ్ యాదవ్ ఏర్పాటు చేశారు. అతిథిగా మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూరం మల్లారెడ్డిని ఆహ్వానించి ఆయన చేతుల మీదుగా సీసీ కెమెరాలు ప్రారంభించారు. అరుణ్ యాదవ్ దంపతులకు మల్లారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. కంటోన్మెంట్లో పలుచోట్ల పాల్కాన్ ఐ సెక్యూరిటీ సిస్టమ్స్ ద్వారా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్న అరుణ్ యాదవ్ ను మల్లారెడ్డి అభినందించారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ తో పాటు టింకు యాదవ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కంటోన్మెంట్ 7వ వార్డులో నీటి ఎద్దడి లేకుండా తగు చర్యలు తీసుకోవడం జరుగుతోందని బోర్డు మాజీ సభ్యుడు పారేశాని శ్యామ్ కుమార్ చెప్పారు. 7వ వార్డు పెరుమాళ్ హట్స్ లో ఎమ్మెల్యే నిధులతో మంజూరైన పవర్ బోర్ను మాజీ సభ్యుడు పారేశాని శ్యామ్ కుమార్ గురువారం ప్రారంభించారు. స్థానికంగా నీటి సమస్య నెలకొందని ఎమ్మెల్యేల ఆశీర్వదిత సహకారంతో బోరు వేయడం జరుగుతోందని శ్యామ్ కుమార్ చెప్పారు. కార్యక్రమంలో శ్యామ్ కుమార్ యువజన సభ్యులతో పాటు పలువురు పాల్గొన్నారు. మొన్న బూత్ చెలో బస్తీ చెలో అంటూ బస్తీ వాసుల ముందుకొచ్చి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత మీట్ అండ్ గ్రీట్ అనే కార్యక్రమంతో జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లను కలుస్తూ మద్దతు కూడగట్టుకున్నారు. నేడు చాయ్ పే చర్చ కార్యక్రమంతో ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుంటూ మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ ఆశావహ నేత మల్కా కొమరయ్య సరికొత్త కార్యక్రమాలతో నియోజకవర్గ ప్రజలను పార్టీ నాయకులను ఆకట్టుకుంటున్నారు. అందరు నాయకుల్లా పైరవేలకు వెళ్లకుండా ఆయన మాత్రం ప్రజలతో ఉంటూ రోజుకొక కార్యక్రమంతో ప్రజల ముందుకొస్తున్నారు. పార్టీ పెద్దల నుండి ఖచ్చితమైన హామీ వచ్చిందా లేక తన గుర్తింపును మరింత పదిలం చేసుకునేలా పర్యటనలు చేస్తున్నారో తెలియదు కానీ రోజువారీ కార్యక్రమాల్లో మల్కా కొమరయ్య స్పీడ్ పెంచారు. బుధవారం రాత్రి ఓల్డ్ బోయిన్పల్లి 119వ డివిజన్ హరిజన్ బస్తీలో చాయ్ పే చర్చ కార్యక్రమం మల్కా కొమరయ్య నిర్వహించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి మరోసారి నరేంద్ర మోదీని గెలిపించాలని కోరారు. మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా గెలిస్తే డివిజన్ మరింత అభివృద్ధి చెందుతుందని మల్కా కొమరయ్య అన్నారు. కార్యక్రమంలో శేఖర్, జగదీష్, వెంకటేష్, రాజేష్, మహేష్, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న మల్కా కొమరయ్యను పలువురు ఘనంగా సత్కరించారు. ఆస్తులు సంపాదించుకున్న మంచి పేరు గడించిన నేత అతను. ఆయన అస్తమించిన ఆ మహనీయుని జ్ఞాపకాలు మాత్రం కంటోన్మెంట్ ప్రజల్లో సుస్థిరంగా నిలిచిపోయాయి. మంత్రిగా కొనసాగిన పేరు తప్ప ఆస్తులు సంపాదించిన నేతగా మిగిలారు. తాను అస్తమించే రోజు నాటికి బ్యాంకు బ్యాలెన్స్ కేవలం 50 రూపాయలు మాత్రమే ఉందంటే అతిశయోక్తి కాదు. కంటోన్మెంట్ పికెట్కు చెందిన మాజీ మంత్రి దొడ్డు నరసింహరావు సేవలను పలువురు కొనియాడారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పికెట్ లక్ష్మీనగర్ కు ఓ చరిత్ర ఉంది. ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించిన పలువురు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా కొనసాగిన చరిత్ర లక్ష్మీనగర్ కు దక్కింది. అందులో దొడ్డు నరసింహరావు ఒకరు. పికెట్ లక్ష్మీనగర్ కు చెందిన దొడ్డు నరసింహరావు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కొనసాగారు. 1970 నుంచి 4 సార్లు బోర్డు సభ్యునిగా కొనసాగిన చరిత్ర నరసింహరావుదే. పేదల పక్షాన నిలబడి దళిత నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దొడ్డు నరసింహరావు 1989లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం ఖాదీ బోర్డు ఇండస్ట్రీ, ప్రింటింగ్ స్టేషనరీ, లిడ్ క్యాప్ శాఖ మంత్రిగా, ఆర్టీసీ రీజనల్ చైర్మన్, హూడా బోర్డు డైరెక్టర్, టెలికమ్యూనికేషన్ సభ్యుడు, రైల్వే బోర్డు సభ్యుడిగా తదితర పదవుల్లో కొనసాగారు. ఎమ్మెల్యేగా కంటోన్మెంట్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన దొడ్డు నరసింహరావు పేదలకు అన్ని విధాలుగా లబ్ధి చేకూరేలా కృషి చేశారు. గత 11 సంవత్సరాల క్రితం లక్ష్మీనగర్ పికెట్లోని ఆయన నివాసంలో కన్నుమూశారు. మంత్రిగా కొనసాగినప్పటికీ సాధారణ జీవితాన్ని గడిపారు. ఎటువంటి అవినీతి ఆరోపణలకు తావు లేకుండా జీవనాన్ని కొనసాగించారు. చివరి రోజుల్లో నరసింహరావు బ్యాంకు బ్యాలెన్స్ కేవలం 50 రూపాయలు మాత్రమే ఉన్నాయంటే ఆయన నిజాయితీకి మారుపేరని పలువురు నరసింహరావు సేవలను కొనియాడారు. అయినా ఈ రాష్ట్రానికి ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఆంధ్ర బ్యాంక్ డైరెక్టర్గా, రీజనల్ ఆర్టీసీ చైర్మన్గా ఇన్ని పదవులు అనుభవించి కూడా ఒక పేదరికంలోనూ ఆఖరి స్టేజ్లో కూడా ఒక పేదవాడిగానే ఆయన జన్మ సాధించిండు. పికెట్ లక్ష్మీనగర్లోని దొడ్డు నరసింహరావు నివాసం వద్ద ఉన్న నరసింహరావు విగ్రహానికి ఘన నివాళులర్పించారు. 11వ వర్ధంతిని పురస్కరించుకుని నరసింహరావు వర్ధంతిని ఆయన కుమారుడు దొడ్డు సంజీవరావు నిర్వహించారు. పార్టీలకు అతీతంగా నాయకులకు ఆహ్వానం అందించారు. ఒక్క రూపాయి ఆశించకుండా నేను మా ఫాదర్ ఎంబడి ఉన్న నా లైవ్లో ఎవరిని ఒక రూపాయి ఆశించకుండా రికమెండ్ చేస్తే ఇవాళకి ఎక్కడ చూసినా వాళ్ళు మనల్ని గుర్తిస్తారు. అరే మీ నాయన పెట్టించిన డ్యూటీ అని చెప్పి నాకు కలుస్తుంటే చెప్తారు డిపార్ట్మెంట్లో. అటువంటి సేవలు చేసిండు కాబట్టి అది గుర్తించి రాష్ట్ర మంత్రిగా ఇచ్చారు. ఆ మంత్రి పదవి చేసిన కంటోన్మెంట్ లో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల కార్యక్రమాల్లో టీపీసీసీ జనరల్ సెక్రటరీ బొల్లు కిషన్ చురుగ్గా పాల్గొంటున్నారు. ఆహ్వానం అందితే చాలు పార్టీ శ్రేణులకు తోడు నీడగా నిలుస్తూ వారి సహాయ సహకారాలు అందించడంలో బొల్లు కిషన్ ముందు వరుసలో ఉంటున్నారు. లక్ష్మీనగర్లో జరిగిన కార్యక్రమానికి హాజరైన బొల్లు కిషన్ భారీ పూలమాలలు వేసి నరసింహరావు విగ్రహానికి ఘన నివాళులర్పించారు. నాటి రోజుల్లోనే మాజీ మంత్రి నరసింహరావు పేదల కొరకు ఎంతో చేశారని, ఆయన సేవలు చిరస్మరణీయంగా నిలిచాయని బొల్లు కిషన్ అన్నారు. ఎన్నో పదవులు అనుభవించిన నరసింహరావు పేదల కోసం పరితపిస్తూ పేదవాడిగానే అస్తమించారని, ఆయన ఎంతో మంది నాయకులకు స్ఫూర్తిదాయకంగా ఉన్నారని బొల్లు కిషన్ అన్నారు. వర్ధంతి కార్యక్రమంలో సీనియర్ నాయకుడు ఎస్ వెంకటేష్, సత్యనారాయణ, నాగిరెడ్డిలతో పాటు పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన అతి గొప్ప నాయకుడు. ఎందుకంటే మరి వారు ఎవరి డాక్టర్ చిన్నారెడ్డి గారి
ఆశీస్సులతో ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో మరి రాష్ట్ర మంత్రివర్గంలో అదేవిధంగా ఆంధ్ర బ్యాంకు డైరెక్టర్గా కూడా వారు కొనసాగించి ఎంతోమంది స్థానికులైనటువంటి దళిత బీద కుటుంబాలకు వారు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి వారికి ఎంతో వారి అభివృద్ధి కోసం కృషి చేసిన ఘనత వారికే దక్కిందని మీ ద్వారా తెలియజేస్తూ పార్టీలకు అతీతంగా నాయకులు సైతం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్థికంగా వెనకబడిపోయిన నరసింహరావు కుమారుడు సంజీవరావును పార్టీ ఆదుకోవాలని పలువురు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీని వీడకుండా ఒకే పార్టీలో కొనసాగుతూ దుడ్డు నరసింహరావు కుటుంబం పార్టీకి అంకితమయ్యారని, వారి రాజకీయ చరిత్రను దృష్టిలో పెట్టుకుని వారి కుటుంబ సభ్యులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు సీనియర్ నాయకులు పార్టీ పెద్దలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో తమకు మంచి రోజులు వస్తాయన్న ఆశతో ఎదురు చూస్తున్నారని నరసింహరావు కుమారుడు సంజీవరావు పేర్కొన్నారు. పార్టీకి తన తండ్రి చేసిన సేవలను గుర్తించి తమకు నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించాలని కోరారు. ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి పికెట్ లక్ష్మీనగర్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. నరసింహరావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. పేదల నాయకుడిగా నరసింహరావు ప్రజల గుండెల్లో నిలిచారని పిడమర్తి రవి గుర్తు చేశారు. కంటోన్మెంట్ లో పుట్టి పెరిగిన నరసింహరావు ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిడమర్తి రవి సూచించారు. అవసరమైనప్పుడు వాటికి కూడా అండదండగా వారి అవకాశాలు వచ్చే సందర్భంలో నేను ఉంటాను కూడా సందర్భంగా తెలియజేస్తూ బీజేపీ కంటోన్మెంట్ అసెంబ్లీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పికెట్ లో దుడ్డు నరసింహరావు విగ్రహానికి ఘన నివాళులర్పించారు. తమలాంటి నాయకులకు నరసింహరావు ఆదర్శమని ఆయన అన్నారు. పలుసార్లు బోర్డు సభ్యునిగా గెలుపొంది ఎమ్మెల్యేగా అఖండ విజయాన్ని సాధించి దళితుల అభ్యున్నతి కొరకు నరసింహరావు పాటుపడ్డారని శ్రీ గణేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో సురేష్, అశోక్, నందు, భిక్షపతి, విష్ణు తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీనగర్ లో జరిగిన దుడ్డు నరసింహరావు వర్ధంతి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కంటోన్మెంట్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే వెన్నెల పాల్గొన్నారు. నరసింహరావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. సత్యనారాయణ, సూర్యప్రకాష్, రాజశేఖర్ కుమార్, రవి, వాసుదేవులు, నిర్మల్తో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులకు కొదవలేదు. బోర్డు సభ్యుల నుంచి మంత్రుల వరకు కొనసాగిన చరిత్ర కంటోన్మెంట్ నాయకులకు దక్కింది. కొందరు మాత్రమే పేదరికంలో తమ రాజకీయ జీవితాన్ని గడిపిన వారిలో నరసింహరావు ఒకరు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నరసింహరావు సేవలను గుర్తించి వారి కుటుంబానికి సరైన ప్రాధాన్యత ఇవ్వాలని పలువురు కోరుతున్నారు. అదే అభిమానం, అదే జోష్. 2వ వార్డులో బీఆర్ఎస్ నాయకులు దివంగత ఎమ్మెల్యే సాయన్నను స్మరించుకుంటూ సంతాప కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. మొదటి వర్ధంతి పురస్కరించుకుని 16 రోజుల పాటు 2వ వార్డులో వాడవాడలా వర్ధంతి సంతాప కార్యక్రమాలు చేపట్టారు. 3వ రోజు కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ సంఘంలో శ్రీనివాస్ ముదిరాజ్, యాదగిరి ముదిరాజ్, బాలరాజ్ ముదిరాజ్, ఆంజనేయులు ముదిరాజ్ల సారథ్యంలో సాయన్నకు సంతాప కార్యక్రమం గురువారం నిర్వహించారు. సీనియర్ నాయకులు ధన్రాజ్, జిలానీ, నరేష్, నయీం, కుమార్ గౌడ్, రఫీక్, గఫార్, షాహిద్, అలీబాయ్, సాగర్, గౌస్, సాయి తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ గాయకురాలు మంగ్లిని కంటోన్మెంట్ బీఆర్ఎస్ నేత రాగిరి టింకు గౌడ్ గురువారం కలిశారు. ఈ సందర్భంగా మంగ్లిని సేలవతో సత్కరించి టింకు గౌడ్ అభినందించారు. అన్ని వర్గాల ప్రజలను తన గానంతో ఆకట్టుకున్నారని మంగ్లిని అభినందించారు. కాంగ్రెస్ నాయకుడు తాటికాయల యేసురత్నంకు మాతృవియోగం కలిగింది. మరియమ్మ సంతాప సభ కార్యక్రమంలో పలువురు పార్టీ నేతలు పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు. తాటికాయల యేసురత్నాన్ని పరామర్శించారు. గురువారం జరిగిన కార్యక్రమంలో కంటోన్మెంట్ కాంగ్రెస్ వెన్నెల, టీపీసీసీ జనరల్ సెక్రటరీ బొల్లు కిషన్, జీవకంతో పాటు పలువురు పాల్గొన్నారు. సీతాఫల్ మండి కార్పొరేటర్ సామల్ హేమ ఆర్టీ క్వార్టర్స్ లో ఉన్న పార్కును సందర్శించారు. పార్కులో మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. పార్కుకు వచ్చే సందర్శకులు ఆహ్లాదభరితంగా ఉండేలా పచ్చదనంతో పాటు బెంచ్ల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని తెలిపారు. సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు సహకారంతో త్వరలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయనున్నట్లు సామల్ హేమ చెప్పారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు శేఖర్ తో పాటు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రవాసీ బస్తీ అభియాన్ కార్యక్రమంతో బీజేపీ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను తెలియజేయడంతో పాటు రాష్ట్రానికి వచ్చిన నిధులు, అభివృద్ధిపై ప్రజల్లో అవగాహన కల్పించేలా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. డివిజన్ నాయకులు మరో డివిజన్కు వెళ్లి ప్రజలను కలుస్తూ కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తూ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా రామ్ గోపాల్పేట్ డివిజన్ కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్ బన్సీలాల్పేట్ డివిజన్ బూత్ నెంబర్ 88లో బస్తీ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా బీజేపీ చేపట్టిన అభివృద్ధిని తెలియజేస్తూ ప్రజలకు మరింత చేరువయ్యేలా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.
కస్టమర్లకు నాణ్యమైన రుచికరమైన ఆహార పదార్థాలు అందిస్తే ఎల్లవేళలా ఆదరిస్తారని బోయినపల్లి మార్కెట్ వైస్ చైర్మన్ చింతల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. కంటోన్మెంట్ 8వ వార్డ్ రైల్వే ట్రాక్ సమీపంలో రిసార్ట్ రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేణుగోపాల్ రెడ్డి పాల్గొని రెస్టారెంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు దర్జీత్ సింగ్, నకుల్ సింగ్, కోమల్ సింగ్, శంకర్ సింగ్, మహేందర్ సింగ్లను వేణుగోపాల్ రెడ్డి అభినందించారు. కార్యక్రమంలో పాల్గొన్న వేణుగోపాల్ రెడ్డిని అనిల్ గౌడ్లను నిర్వాహకులు శాలువాతో సత్కరించి జ్ఞాపిక అందించారు. కంటోన్మెంట్ తివోలి థియేటర్ వద్ద వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కెమికల్ ట్యాంకర్ రైతులు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టడంతో 5గురు రైతులు ఆసుపత్రి పాలయ్యారు. హైడ్రోక్లోరైడ్ లోడ్తో వెళుతున్న ట్యాంకర్కు ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సిద్దిపేట వైపు టివోలి థియేటర్ మూలమలుపు నుండి కారు వెళుతూ ఉండగా వేగంగా వచ్చిన ట్యాంకర్ లారీ వారు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాల పాలైన వారు ఆర్తనాదాలు చేస్తుండగా విషయం గమనించిన వాహనదారులు వారిని బయటకు తీసి పోలీసులకు 108 వాహనానికి సమాచారం ఇచ్చారు. స్పాట్కి చేరుకున్న మారేడుపల్లి పోలీసులు వారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కెమికల్ లారీ కావడంతో పలువురు పేలిపోతుంది అనే భయంతో వారిని కాపాడేందుకు కాసేపు ముందుకు రాలేదు. ట్యాంకర్కి ఎటువంటి డ్యామేజ్ కాకపోవడంతో ఇక ధైర్యం చేసి ముందుకొచ్చి రైతుల ప్రాణాలు కాపాడారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మిగతా వారు కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.